ఆగండి ఆగండి, వీడియోని అలా స్క్రోల్ చేసేయమాకండి. స్క్రోల్ చేస్తే ఆ వీడియోలో ఏముందో మీకు ఎలా అర్థమవుతుంది? సమ్మర్ అంటే మ్యాంగోస్, మ్యాంగోస్ అంటే సమ్మర్. ఈ సమ్మర్లో మ్యాంగోస్ లేని ఇల్లు ఎక్కడైనా ఉంటుందా? డైలీ మ్యాంగోస్ తిని తిని మీకు కూడా బోర్ కొడుతుందా? మీ పిల్లల్ని తినమని చెప్పి చెప్పి వాళ్ళు తినకుండా ఎలా వేస్ట్ అయిపోతున్నాయో ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. తర్వాత మీ ఇంట్లో ఇంకా మ్యాంగోసే ఉండు, ఎందుకంటే పెద్దగా చేయమంటారు కదా. ఫస్ట్ ఒక మ్యాంగోని తీసుకోండి, దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని దాని ఒక ప్యూరీ లాగా ప్రిపేర్ చేయండి. అది కన్సిస్టెన్సీ కొంచెం లిక్విడ్గా, అంటే దోసల పిండి బ్యాటర్ ఎలా ఉంటుంది ఆ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఆ మ్యాంగో అందులో ఏమన్నా కనుక పీచు అలాంటివి ఉంటే కనుక మీరు దాన్ని జల్లెడ పట్టుకుని సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని ఉంచుకోండి. ఇప్పుడు మీరు తీసుకున్న మ్యాంగో స్వీట్నెస్కి, మీరు తినే స్వీట్కి అడ్జస్ట్ చేసుకుంటూ అందులో షుగర్ని యాడ్ చేయండి. షుగర్ ఆ మ్యాంగో ప్యూరీలో మెల్ట్ అవ్వాలి, బాగా కలపండి. మ్యాంగో ప్యూరీలో అది మెల్ట్ అయిపోయిన తర్వాత బయట మనకి మార్కెట్లో అగర్ అగర్ పౌడర్ అని అమ్ముతారు, అది కూడా చూపిస్తున్నాను చూడండి, సేమ్ అలాగే ఉంటుంది. దాని కాస్ట్ ఎంతో ఉండదు, ఒక 150 ఉంటుంది. ఒక్క డిష్ కోసం ఇప్పుడు 150 పెట్టి కొనుక్కురావాలని అనుకోమాకండి, దాన్ని చాలా రెసిపీస్కి మనం యూస్ చేయొచ్చు. మళ్ళీ దాన్ని 1 టేబుల్ స్పూన్ వరకు మీరు ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న ప్యూరీలో యాడ్ చేసి మిక్స్ చేయండి. ఎటువంటి లంప్స్ లేకుండా చక్కగా అందులో షుగరు, ఆ అగర్ అగర్ పౌడర్ కూడా రెండు మిక్స్ అయిపోవాలి. ఇప్పుడు మిక్స్ అయిపోయినటువంటి ఈ అగర్ అగర్ పౌడర్, షుగరు, ఈ మ్యాంగో ప్యూరీని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టండి. ఒక 4-5 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా అది కొంచెం థిక్గా అవుతూ ఉంటుంది. మనకు అది థిక్గా అయిందని ఎలా తెలుస్తుందంటే, దానిపైన వీడియోలో చూపిస్తున్నట్టు ఒక వైట్గా ఇలాగా చిన్న నురగల్లాగా అలా ఫామ్ అవుతుంది. అప్పుడు అది ఇంకా మనకి ప్రిపేర్ అయిపోయిందని అర్థం. వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా ఒక ఎంటీ బాక్స్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేయండి. ఒకసారి ట్యాప్ చేసి పక్కన ఉంచండి. అది కూల్ అయినాక ఆటోమేటిక్గా జల్లీలాగా ఫామ్ అయ్యి సెట్ అయిపోతుంది అనమాట. దీనికి ఒక 1/2 అవర్ అలా టైం పడుతుంది. దీన్ని ఫ్రీజర్లో అయినా పెట్టుకోవచ్చు. వెంటనే సెట్. ఒక 1/2 అవర్ తర్వాత ఒక షార్ప్ నైఫ్తో ఎడ్జెస్ని ఒకసారి ఇలా కదిపి దాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అన్నీ కూడా ఈవెన్గా ఒకే షేప్లో వచ్చేలాగా ఈవెన్గా కట్ చేసుకొని ఆ బౌల్లోంచి దాన్ని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని 1 కప్ మ్యాంగో ప్యూరీకి 2 కప్స్ దాకా మిల్క్ని తీసుకోవాలి. అందులో 1 స్పూన్ అగర్ పౌడర్ని, అలాగే స్వీట్నెస్కి తగ్గట్టుగా షుగర్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి. ఆ షుగర్ అందులో బాగా డిజాల్వ్ అయిన తర్వాత స్టవ్ మీద పెట్టి మీడియం టు హై ఫ్లేమ్, అంటే లో ఫ్లేమ్లో పెట్టకూడదు, కొంచెం హై ఫ్లేమ్ కన్నా కొంచెం తగ్గించి ఒక పొంగు రానివ్వాలి. బాగా మరిగిపోయిన అవసరం లేదు. ఒక పొంగు వచ్చినాక పైన ఇలా నురగల్లాగా కింద మ్యాంగో జెల్లీకి ఎలా అయితే ఫామ్ అవుతుందో సేమ్ దీనికి అలాగే ఫామ్ అయినాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆల్రెడీ జెల్లీస్ని మనం ఒక బౌల్లోకి వేసుకుని పెట్టుకోవాలి కదా, ట్రాన్స్ఫర్ చేసుకుని పెట్టుకోవాలి. మనం దేంట్లో అయితే జెల్లీస్ని వేసామో అందులోని ఈ హాట్ మిల్క్ని కూడా అందులో వేయాలి. మనం ఏ షేప్లో కావాలనుకుంటున్నామో ఆ షేప్లో ఫస్ట్ దానికి తగ్గట్టుగా వేయాలి. జెల్లీస్ని అందులో వేసుకోవాలి. మనం బౌల్లో వేసుకుంటే బౌల్ షేప్లో డిమోల్డ్ అవుతుంది, రెక్టాంగిల్లో వేసుకుంటే రెక్టాంగిల్ షేప్లో డిమోల్డ్ అవుతుంది అనమాట. మిల్క్ పోసిన వెంటనే అలా ఉంచేయకుండా ఒకసారి కలపాలి, ఎందుకంటే జెల్లీస్ అడుగుకి వెళ్ళిపోతాయి కదా. ఒకసారి మిల్క్ పోసినాక ఒక స్పూన్తో ఎందుకు అనాలంటే, మనం అలా అనకపోవడం కనుక జెల్లీస్ అన్నీ అడుగుకి వెళ్ళిపోతాయి, మిల్క్ అంతా పైన ఉండిపోతుంది. అప్పుడు జెల్లీ అంతా కింద ఒక లేయర్లా ఫామ్ అయిపోతుంది, మిల్క్ అంతా కూడా ఒక లేయర్లా ఫామ్ అయిపోతుంది. మనం మిక్స్ చేయడం వల్ల ఏంటంటే ఆ మిల్క్లో జెల్లీస్ అనేవి మిక్స్ అయ్యి ఈవెన్గా ఉంటుందన్నమాట. మనం ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్స్లో పోసుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత ఆటోమేటిక్గా ఇలా సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఒక షార్ప్ నైఫ్తో ఎడ్జెస్ని తీసుకుని దాన్ని డిమోల్డ్ చేసుకుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని కూల్గా తింటే ఇంకా చాలా బాగుంటుంది. అంతసేపు ఉన్నవారు లేని పిల్లలు, కానీ ట్రై చేయండి. ఒక 10 మినిట్స్ సరే ఫ్రిడ్జ్లో పెట్టడానికి ట్రై చేయండి. అంతేనండి, మ్యాంగో జెల్లీ కేక్ రెడీ. ఈ సమ్మర్లో మీ పిల్లల కోసం ఖచ్చితంగా ట్రై చేయండి. రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.